సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మన నందమూరి బాలకృష్ణ గారి కెరియర్ లోనే హ్యాట్రిక్ హిట్స్ తో దూసుకుపోతూ ఉన్నాడు. ఇంకా తాజాగా అయిన హీరోగా నటించిన మూవీనే డాకు మహారాజ్ చిత్రం. ఇంకా ఈ సినిమా అయితే సంక్రాంతికి రాబోతుంది. ఇంకా తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు అయితే కంప్లీట్ చేసుకుంది. అసలు సెన్సార్ వాళ్ళు ఈ మూవీకి ఎలాంటి రివ్యూ ఇచ్చారో తెలుసుకుందాం పదండి. అంతకన్నా ముందు ఈ వీడియో అందరికి చేరాలంటే ఈ వీడియోకి ఒక 20 లైక్స్ అని టార్గెట్ ఇస్తున్నాను. కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నా. ఇంకా ఇప్పుడు వస్తున్న సంక్రాంతి మూవీస్ లో అయితే మంచి గట్టి హైప్ అయితే మాత్రం డాకు మహారాజ్ మూవీకి అయితే ఉంది. ఇంకా మొత్తంగా ఈ సినిమా పైన అయితే ఆడియన్స్ లో మంచి హైప్ అయితే క్రియేట్ చేసుకుంది డాకు మహారాజ్ మూవీ. ఇంకా ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ సాంగ్స్ అయితే ఈ సినిమా పైన అయితే మరింత అంచనాలు అయితే నెలకొన్నాయి. ఈ కథ వెలుగులోకి పంచే దేవుళ్ళది కాదు, చీకటను శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులను ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, కండగొడ్డలి పట్టిన యమ ధర్మరాజుది, మరణాన్ని ఒరికించిన మహారాజుది అంటూ డాకు మహారాజ్ మూవీ పైన అయితే పీక్స్ అంచనాలు అయితే ఉన్నాయి. తాజాగా డాకు మహారాజ్ మూవీ అయితే సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఇంకా ఈ సినిమాకి సెన్సార్ వాళ్ళు యుఎస్ సర్టిఫికెట్ అయితే జారీ చేశారు. ఇంకా సెన్సార్ దగ్గర నుంచి వస్తున్న ఇన్సైడ్ టాక్ ప్రకారం చూస్తే ఈ సినిమా మాస్ ప్రేక్షకులకైతే ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. ఇంకా సినిమాలో బాలయ్య ఇంట్రడక్షన్ సీన్స్, అలాగే ఇంటర్వెల్ బ్లాంక్, అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అలాగే క్లైమాక్స్ అన్ని కూడా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇంకా ఇంటర్వెల్ తర్వాత డాకు మహారాజ్ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుందని, ఈ ఎపిసోడ్ అయితే మాత్రం కొన్నేళ్లు గుర్తుగా నిలిచిపోతుందని చెప్పాలి. ఇంకా ఇందులో మరొక వైపు బాలయ్య కామెడీ కూడా చాలా బాగుంది. ఇంకా దీంతో పాటు పాపతో సెంటిమెంట్ సన్నివేశాలు, హీరోయిన్ తో ఐటమ్ సాంగ్ లాంటివి హైలైట్ గా అయితే నిలిచాయి. ఇంకా ఈ సినిమాకి యుఎస్ఏ నుంచి వస్తున్న రేటింగ్ ఎంతంటే 5/3.5 రేటింగ్. మరి బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ డే 1 అయితే ఎంత కొడుతుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మరి వీడియో అందరూ చేరాలంటే వీడియో ఒక లైక్ చేసుకుని, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.